హాయ్ అండి. నమస్తే. నేను మీ మహేష్, డీసీపీ కొమరం భీం ఆసిఫాబాద్. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యల్లో భాగంగా ప్రతి 100 మంది విద్యార్థులు దాటినటువంటి విద్యా వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా కోచింగ్ సెంటర్ కావచ్చు, తప్పకుండా మానసిక కౌన్సిలర్‌ను నియమించుకోవాల్సిందిగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలు పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 100 మంది విద్యార్థులు దాటితే నియమించుకోవాల్సిందే కౌన్సిలర్‌ని. మానసిక ఆరోగ్య విధానం రూపొందించుకోవాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు నిబంధనలు వర్తింపు. మార్కులు, ర్యాంకులను బట్టి బ్యాచ్లుగా విభజించకూడదు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, వారి మానసిక ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాంకులు, మార్కుల వేటలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లకు అడ్డుకట్ట వేసేలా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో 100 మంది విద్యార్థులకు మించి ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు కోచింగ్ సంస్థలు, హాస్టళ్ల నిర్వాహకులు కౌన్సిలర్ లేదా సైకాలజిస్టులను తప్పకుండా నియమించుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తాజాగా జీవో నంబర్ 1ని జారీ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని నివారించే నిమిత్తం అన్ని రాష్ట్రాలు మానసిక ఆరోగ్య విధానాన్ని, మెంటల్ హెల్త్ పాలసీని రూపొందించుకోవాలని గతేడాది జూలై 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు, ఆత్మహత్యల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలను పాటించకుండా, నిబంధనలు ఉల్లంఘించిన విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. విద్యా సంస్థలన్నీ మెంటల్ పాలసీని రూపొందించుకోవాలని ఆదేశించింది. కలెక్టర్ చైర్మన్గా ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని నియమించుకోవాలి. ఆ కమిటీలో విద్య, వైద్యం, బాలల సంరక్షణ రంగాలకు చెందిన నిపుణులను, సామాజిక స్పృహ ఉన్నవారిని నియమించుకోవాలని సూచించింది. ఫిర్యాదులు వచ్చినప్పుడు ఈ కమిటీ తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది. మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. పరీక్షల సమయంలో విద్యార్థులకు నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. తక్కువ మంది విద్యార్థులున్న విద్యాసంస్థలు మానసిక ఆరోగ్య నిపుణులతో ఒప్పందం కుదుర్చుకొని అవసరమైన కౌన్సిలింగ్ను ఇప్పించాలి. అదేవిధంగా మార్కులు, ర్యాంకుల ఆధారంగా విద్యార్థులను బ్యాచ్లుగా విభజించకూడదు. ముఖ్యంగా శిక్షణ సంస్థలు దీన్ని తప్పకుండా పాటించాలి. అంటే కోచింగ్ సెంటర్స్. విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు మించి వారికి మార్కులు, ర్యాంకుల లక్ష్యం విధించకూడదు. ఆత్మహత్యల నివారణకు సహకరించే వారి ఫోన్ నంబర్లు, టెలిమానస్ నెంబర్లను హాస్టళ్లు, తరగతి గదులు, కామన్ ఏరియాల్లో ప్రదర్శించాలి. వెబ్సైట్లోనూ పొందుపరచాలి. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై క్రమం తప్పకుండా ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్ ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. విద్యార్థుల శ్రేయస్సు నిమిత్తం నిర్వహించే మానసిక ఆరోగ్య కార్యక్రమాలతో కూడిన వార్షిక నివేదికను రూపొందించుకోవాలి. వాటిని రాష్ట్ర విద్యాశాఖకు, విశ్వవిద్యాలయాలకు, సిబిఎస్ఈ, యూజీసీ, ఏఐసిటిఈ తదితర నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. క్రీడలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించే విద్యేతర కార్యక్రమాలు నిర్వహించాలి. క్రీడలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించే విద్యేతర కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థుల్లో మానసిక సమస్యలను గుర్తించేందుకు వీలుగా బోధనేతర సిబ్బంది సంవత్సరంలో కనీసం 2 సార్లు మానసిక ఆరోగ్య నిపుణులతో శిక్షణ పొందాలి. రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ట్యాంపర్ ప్రూఫ్ సీలింగ్ ఫ్యాన్లు లేదా భద్రతా పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్లకు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసుకోవాలి రెసిడెన్షియల్ విద్యా సంస్థలు. విద్యార్థులు ఒకవేళ ఉరివేసుకుంటే కిందకు సాగే ఫ్యాన్లను ఇప్పటికే రాజస్థాన్ కోటాలోని శిక్షణ సంస్థలు వినియోగిస్తున్నాయి. ఆ విధానాన్ని ఇక్కడ కూడా పాటించాలి. విద్యార్థులు భవనం పైకి ముప్పు ఉన్న ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా నిషేధించాలి. బాల్కనీలకు ఇనుప గ్రిల్స్ తప్పనిసరిగా బిగించాలి. ఈ మార్గదర్శకాలన్నీ విద్యా సంస్థలు 100 మంది దాటినటువంటి విద్యా సంస్థలన్నీ పాటించాలి. అదేవిధంగా కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు కూడా, హాస్టళ్లు కూడా తప్పకుండా పాటించాలి. పాటించకుంటే వాటి రికగ్నిషన్ అంటే గుర్తింపును రద్దు చేసి తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. కాబట్టి ఇది శుభ సూచకంగా భావిస్తూ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగించే విధంగా
ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్ని అభినందిద్దాం. ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ.